వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. ఈ రోజు నేను మీకు వైరల్ డర్మాకో ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో రివ్యూ చేస్తాను. ఇదేమి పెయిడ్ ప్రమోషన్ కాదు, నా పర్సనల్ గా యూస్ చేసి నా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ముందుగా నేను సీరం ని చూపిస్తాను. ఈ సీరం చూసారా, 20% వైటమిన్ సి ఫేస్ సీరం. నేను మాక్సిమం 10% వైటమిన్ సి ఫేస్ సీరం చూసాను. సో ఇది 20% వైటమిన్ సి ఎలా ఉంటుందో అని ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇదైతే నేను కంప్లీట్ గా యూస్ చేస్తాను. లాస్ట్ డ్రాప్స్ ఇవి మీకు చూపిస్తాను ఇది ఎలా ఉంటుందో. దీన్ని అయితే 3 to 5 డ్రాప్స్ తీసుకుని ఫేస్ కి బాగా అప్లై చేసుకుని పెనిట్రేట్ అయ్యే వరకు బాగా మసాజ్ చేసుకోవాలి. ఇది చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో, లిక్విడ్ లాగా చాలా తిన్నుగా ఉంది. ఇంకొంచెం థిక్గా ఉండుంటే బాగుండేది, బెటర్ గా అబ్జార్బ్ అయ్యేదేమో అని నాకు అనిపించింది. కొంచెం డ్రై అవ్వడానికి కూడా టైం పట్టింది. ఇది చూసారా, నాకు ఇదైతే అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. సో నేను 7 on 10 రేటింగ్ ఇస్తాను దీనికి. నెక్స్ట్ ప్రోడక్ట్ 5% కెఫైన్ అండర్ ఐ సీరం. ఇదైతే అండర్ ఐస్ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ అండ్ పఫినెస్ కోసం యూస్ చేస్తారు. ఇదైతే కొంచెం పీ సైజ్ అమౌంట్ తీసుకుని అండర్ ఐస్ కింద మసాజ్ చేసుకోవాలి. దీని కన్సిస్టెన్సీ చూసారా, కొంచెం థిక్ గా జెల్ లాగా ఉంది. ఇదైతే నాకు బాగానే అనిపించింది, ఎఫెక్టివ్ గానే. ఇది నేను ఒక 10 to 15 days యూస్ చేశాను, అయినా కూడా పర్లేదు, బాగానే ఎఫెక్టివ్ గా అనిపించింది. చూసారా దీని కన్సిస్టెన్సీ ఇదంతా ఎలా ఉందో అప్లై చేశాక. ఇది డేలో 2 times రాయాలి, మార్నింగ్ అండ్ నైట్. సో అప్పుడే ఎఫెక్టివ్ గా ఉంటుంది. నేనైతే దీనికి 9 on 10 రేటింగ్ ఇస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ 2% కోజిక్ యాసిడ్ ఫేస్ సీరం. ఇది పిగ్మెంటేషన్ కోసం యూస్ చేస్తారు. ఇది కూడా మార్నింగ్ అండ్ నైట్ కొంచెం అమౌంట్ తీసుకుని ఫేస్ అంతా అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇది చూసారా ఎలా ఉందో, థిక్ గా వైట్ గా ఉంది. ఇది నేను ఎంత అప్లై చేసినా కూడా వైట్ కాస్ట్ అనేది కనిపిస్తోంది. మొత్తం అంటే పెనిట్రేట్ అవ్వట్లేదు స్కిన్ లోకి సరిగ్గా. ఇది చూసారా, నేను అప్లై చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందో. చూడండి, ఇది నేను ఎంత మసాజ్ చేస్తున్నా కూడా అది ఇంకా వైట్ గానే ఉంటుంది. కొంచెం సేపు ఆగినా కూడా అంతగా అబ్జార్బ్ అవ్వనట్టు నాకు అనిపిస్తుంది. పైగా దీనికి అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. నేనైతే దీనికి 5 on 10 రేటింగ్ ఇస్తాను, నాకు అంత నచ్చలేదు కాబట్టి. నెక్స్ట్ ప్రోడక్ట్ 1% కోజిక్ ప్లస్ ఆర్బిటిన్ నైట్ రిపేర్ ఫేస్ సీరం జెల్. ఇది చూసారా, నేను కంప్లీట్ గా యూస్ చేశాను, ఇంకొంచెమే ఉంది. నాకైతే ఇది బాగా నచ్చింది. రోజు నైట్ టైం దీన్ని ఫేస్ కి అప్లై చేసుకోవాలన్నమాట ఈవెన్ గా. ఇది డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్ కోసం యూస్ చేస్తారు. దీని టెక్స్చర్ చూసారా ఎంత స్మూత్ గా మ్యాట్ గా ఎలా ఉందో, చక్కగా అబ్జార్బ్ అవుతుంది స్కిన్ లోకి, చాలా బాగుంది. అండ్ దీని రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి అనిపించింది. దీనికైతే నేను 10 on 10 రేటింగ్ ఇస్తాను. చాలా బాగుంది ఇది ప్రోడక్ట్. రోజు ఇది నైట్ టైం అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ మోస్ట్ వైరల్ సన్ స్క్రీన్. ఇది చూసారా, హైలరానిక్ ఇన్విజిబుల్ సన్ స్క్రీన్ జెల్. దీని మీద ఫర్ నో వైట్ కాస్ట్ అండ్ సన్ ప్రొటెక్షన్ అని రాసింది. ఇది ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఎందుకు ఇంత వైరల్ అయిందో కూడా చెప్తాను. ఇది చూసారా, కొంచెం అమౌంట్ తీసుకుని అప్లై చేస్తున్నాను. ఎంత స్మూత్ గా ఎలాగా అబ్జార్బ్ అయిపోతుందో చూసారా. వైట్ కాస్ట్ అస్సలు లేదు దాని మీద రాస్తున్నట్టుగానే. ప్లస్ దీనిలో వైటమిన్ ఈ కూడా ఉంది. సో బెస్ట్ సన్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షూర్ ప్రతిరోజు మనం రాసుకోవాలి. ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళినా కూడా కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది చూసారా ఎంత బాగుందో, అసలు వైట్ కాస్ట్ అనేదే లేదు. ఒక 2 minutes కి అబ్జార్బ్ అయిపోతుంది స్కిన్ లోపలికి. ఎంత షైనీగా కూడా ఉందో చూసారా. అసలు అప్లై చేసినట్టు కూడా లేదు, చాలా బాగుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ 3% ABHA BHA ఫోమింగ్ ఫేస్ వాష్. ఇది చూసారా ఎలా ఫోమ్ లాగా ఉందో, ప్రెస్ చేయగానే. బయటికి వెళ్ళొచ్చాక ఈ ఫోమింగ్ ఫేస్ వాష్ తో నేను ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అసలు ఆయిల్ అనేది లేకుండా చాలా ఫ్రెష్ గా అనిపించింది. చూసారా, ఇప్పుడు నేను అప్లై చేసుకున్నా కదా, వాష్ చేసుకుని చూపిస్తాను ఎంత బాగుందో. దీనికైతే నేను 10 on 10 రేటింగ్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.